హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఛానల్లో జొన్న మురుకులు చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. జొన్న మురుకులు చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. అందులోకి ఒక కప్పుతోటి 4 కప్పుల జొన్న పిండిని, అలాగే ఒక కప్పుతో బియ్యం పిండిని తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు, కొద్దిగా వాము వేసి మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఒక స్పూన్ బటర్ను కూడా వేసుకోండి. అలాగే మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు, పర్వాలేదండి. ఈ పిండిని కలుపుకోవడానికి గోరువెచ్చని వాటర్తో కలుపుకోవాలండి. మీరు ఎక్కువగా వాటర్ వేసేసుకుంటే ముందు పిండి అనేది లూజ్ అయిపోతుంది. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకోండి అంత క్రిస్పీగా ఉండే జంతికలు అనేవి మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ అంత గట్టిగాను కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. పక్కన మనం స్టవ్ మీద బాండీలో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పోసుకుని వేడి చేసుకోవాలి. ఇటువంటి జంతు గొడ్డలు మన అందరి దగ్గర ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇటువంటి దాన్ని తీసుకుని ఇందులో పిండి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం కదా, కాగిందో లేదని కొంచెం వేసి చూసుకుని అప్పుడు మనం జంతికలా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం అటు ఇటు కదపకుండా ఉంచుకోవాలండి, లేదంటే మనకి జంతిక అనేది విరిగిపోతుంది. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మరోవైపు టర్న్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫ్రై అయిపోయినట్టే మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా మిగతా పిండంతా మనం జంతికలా వేసుకోవడమేనండి. చూడండి, జంతికలు అనేవి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటే మన ఛానల్కి వచ్చి చూసేయండి. మీకు ఎలా వచ్చాయి కింద కామెంట్ చేయండి.